హాయ్ అండి, రొయ్యలు తోటకూర ఫ్రై అండి. ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా కొన్ని రొయ్యలని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకున్నాను, 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. మిడిల్ కట్ చేయలేనండి, అలాగే వేసుకున్నాను. వేసుకొని చక్కగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టి మగ్గనించానండి. ఎందుకంటే ఆనియన్స్లోనే రొయ్యలు వేగాలి, అట్లయితేనే బాగుంటుందండి. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మా పిల్లలు జర బాగా అల్లరి చేసుకుంటారు, ఏమనుకోకూరి, డిస్టర్బ్ కాకూరి. మీరు మాత్రము ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకో టేస్టీగా బాగుంటుంది. చూడండి, ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా వేయించుకోవాలి. చిన్న బాబు అరుతుండు, పెద్ద పాప అరుస్తుంది. ఇక వీళ్ళిద్దరికి యుద్ధం నడుస్తుంది. మధ్యలో నేను ఇది వీడియో చేస్తున్నాను, చూపిస్తున్నాను కదా. ఇందులో చూపించినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కర్రీకి సరిపడా నేను తీసుకున్నాను. పసుపు అండి, ఇప్పుడు ఇది కూడా కర్రీకి సరిపడా. సాల్ట్ వేసుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే మనం తోటకూర కూడా వేస్తాం కాబట్టి దానిపైన వేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని చూడండి చూపిస్తాను. 1 కప్ దాకా తోటకూర తీసుకున్నాను నేను. ఇలా డైరెక్ట్గా వేయొద్దు, వాటర్ ఏమన్నా ఉంటే ఒక 10 నిమిషాల ముందే తీసి పెట్టుకున్నాను. వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్తో సగా అప్పుడప్పుడే తీసేస్తారు. అలా తీసేస్తే సగం వాటర్ దానియే వస్తాయి, మనం వేసిన వాటర్ వేస్తాయి కాబట్టి. అందులోనే వాటర్ తొందరగా ఊరాయి అంటే కొంచెం బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది మనం ఇప్పుడే కొద్దిగా వేసుకున్నాం కదా, మరి కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మన దగ్గర టమాటాలను బట్టి సాల్ట్ వేసుకోవాలండి. ఒకేసారి సాల్ట్ వేసుకుంటే కూడా కష్టమవుతుంది. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, ఇలా చక్కగా టేస్టీ బీరకాయనండి. చూడండి ఎంత బాగా అవుతుందో. ఇప్పుడు 1 కప్పు దాకా టమాటా వేసుకుంటున్నాను. 1 కప్ అంటే ఒక 2-3 టమాటాలు, 2 టమాటాలు అండి, చిన్నవి అవి కూడా. ఇలా చక్కగా కట్ చేసి అండ్ సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి సరిపోకపోతే ఈ టమాటాలలో కూడా కొద్దిగా ఎంత వేసుకున్నాం అనుకో టమాటాలు కూడా తొందరగా మెత్తబడిపోతాయి. చూడండి, ఇలా చక్కగా కలుపుకొని కొద్దిసేపు అండి. చూడండి, టమాటా మొత్తం మెత్తగా దాకా ఉంచిన. ఇలా మెత్తగైన తర్వాత టమాటాని చక్కగా కలుపుకోవాలండి. చాలా రుచికి అది ఏమంటారంటే ఇప్పుడు మంచిగా టేస్ట్ అవుతుంది. చపాతీలోకైనా సరే అండ్ రైస్లోకైనా సరే బాగుంటుంది. డిస్టర్బ్ కాకండి, సారీ, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. టేస్టీ రొయ్యలు అండ్ తోటకూర ఫ్రై చాలా బాగుందండి. మేము కూడా తిని చూసినాము, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ మరొక వీడియోతో వస్తాను.